Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముద్రగడ భారీ స్కెచ్ 30 ఏళ్ల తర్వాత అక్కడికి. ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి రాజకీయంగా 7-10 వయసులో దూకుడు చూపిస్తున్నారు. ఇటీవలే ఆయనకు వైసీపీ అధినేత జగన్ పిఎస్సిలో మెంబర్గా అవకాశం ఇచ్చారు. దాంతోపాటుగా ఆయన అనుభవాన్ని సేవలను రాష్ట్రంలో పార్టీ ఎదిగేందుకు ఉపయోగించుకుంటామని కూడా చెప్పారు. దానికి సానుకూలంగా స్పందించిన ముద్రగడ జగన్కి లేఖ కూడా రాశారు. మళ్ళీ ఏపీలో జగన్ని అధికారంలోకి తెచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే గోదావరి జిల్లా రాజకీయాలలో కేంద్ర బిందువుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు తన అస్త్రశస్త్రాలు మరోసారి బయటకు తీస్తున్నారు. ఆయన ఈసారి వైసీపీ కోసమే కాకుండా తన కుమారుడి కోసం కూడా రంగంలోకి దిగుతున్నారు. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ అధినాయకత్వం పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. ఆ నియోజకవర్గం ముద్రగడ కుటుంబానికి రాజకీయంగా జన్మస్థానం వంటిది. ముద్రగడ తండ్రి వీర రాఘవరావు 1962-1967లలో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన తరువాత వారసుడిగా వచ్చిన ముద్రగడ 1978లో జనతా పార్టీ తరఫున ఇదే సీటు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయన వరుసగా 3 సార్లు గెలిచారు. కానీ 1994లో పత్తిపాడులో ముద్రగడ ఓటమి చెందారు. దాంతో ఆయన ఆగ్రహించి ఇక మీదట అక్కడ నుంచి పోటీ చేయనని ఒక శపథం చేశారు. 1999లో ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయనకు అధికార పదవులు దక్కలేదు. ఈ మధ్యలో ఆయన ఎంచుకున్న మరో అసెంబ్లీ సీటు పిఠాపురంగా ఉంది. అక్కడ నుంచి 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక చూస్తే ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఆయన చూపంతా కుమారుడు గిరి గురించే ఉంది. తాను తన తండ్రి గెలిచిన ప్రత్తిపాడు నుంచి కుమారుడిని 2029లో గెలిపించుకోవాలన్న తపనతో ఆయన మళ్లీ ప్రత్తిపాడులో పనిచేస్తున్నారు. ఆ విధంగా ఆయన ప్రత్తిపాడులో వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఇక ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా వరుపుల సత్యప్రభ ఉన్నారు. ఆమె తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి చూస్తున్నారు. ముద్రగడ ప్రత్తిపాడులో రీ ఎంట్రీ మీద ఆమె హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వదిలేసిన నియోజకవర్గం మీద మళ్ళీ ప్రేమ ఎందుకని అంటున్నారట. ఎన్నికలలో పోటీ చేయడానికి నియోజకవర్గం కావాలి కానీ ప్రజా సమస్యల కోసం కాదని సెటార్లు వేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి 2014లో గెలిచిన వరుపుల సుబ్బారావు, 2019లో గెలిచిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఇద్దరు నియోజకవర్గంలో తనకంటూ కొంత వర్గం కలిగిన వారు సైలెంట్ కావడంతో ఆ వర్గాన్ని వరుపుల సత్యప్రభ తన వైపునకు తిప్పుకుంటున్నారు. మరోవైపు ముద్రగడ టీడీపీ యాంటీ వర్గాన్ని చేరదీసి వైసీపీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద చూస్తే కనుక 2029 ఎన్నికలలో వరుపుల వర్సెస్ ముద్రగడల మధ్య భీకర రాజకీయ యుద్ధమే సాగనుంది అని అంటున్నారు. తాత తండ్రి గెలిచిన ప్రతిపాడులో ముద్రగడ గిరి తన సత్తా చాటుతారా అన్నది చూడాలి. అంతేకాదు 3 దశాబ్దాల తరువాత ముద్రగడ పద్మనాభం తన ప్రతాపం సొంత ఇలాకాలో చూపుతారా అన్నది కూడా చూడాల్సి ఉంది.